ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. దీనివల్ల మెడికేషన్ కూడా ఏదైతే ఉందో ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్ ఇంట్లోనే ఉంటూ రికవర్ కాబడ్డ కేసులు. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ నిరంతర ప్రక్రియ. ఒక 6 hours పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. సడన్ గా ఇది 9 అవ్వచ్చు సార్. అదే సార్ కోవిడ్ సిక్ అయ్యాను సార్. మీకేం కాదు సార్. సార్ గుంటూరు లావలేదు. మరి ఇంకెక్కడికైనా ట్రై చేశారు సార్? విజయవాడ జాయిన్ అవుతున్నా. విజయవాడ జాయిన్ అవుతున్నారు సార్ ఇప్పుడు? కదా సార్. పిల్లల కోసం కొంతకాలం ఉండాలని ప్రయత్నం. ఉంటా సార్ ఏ ఇబ్బంది లేదు సార్. నేను ఎంత ప్రాణం మీదకి వస్తుంది నేనే చెప్పేసేవాడిని సార్. ఎన్టీవీ మధుని మాట్లాడుతున్నాను. 2 రోజుల క్రితం నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఫాతిమాలో జాయిన్ చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి టెస్టులు చేయలేదు. ఆయాసం ఎక్కువ ఉంది, జ్వరం ఉంది అని ఎక్స్రే తిమ్మంటే, బ్లడ్ శాంపిల్ తిమ్మన్నా కూడా అధికారులు పలకటం లేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. నాకు ఏదైనా జరగడానికి జరిగితే ఈ ఫాతిమా కాలేజీ సంబంధించిన అధికారులే బాధ్యులని మీకు తెలుపుతున్నా. బిర్యానీ అంట. బిర్యానీ ఇది పానీపూరి పటానీ అమ్ముతారు చూడండి. ఇది పానీపూరి పటానీ అలా ఉన్నాయి కూరలు. ఇది కూర అంటారు. ఏంటంటే ఇది ఓ రసం పెరుగు అంతేనండి. ఫుడ్ బ్లీచింగ్ పౌడర్ బదులు మైదా పిండి వాడుతున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిర్వాకం ఇది. మైదా పిండిలో సున్నం కలిపి రోడ్ల వెంట చల్లుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు సంపత్ నగర్లో మైదా పిండి బస్తాలను స్థానికులు గుర్తించగా రోడ్డుపైనే సిబ్బంది వాటిని వదిలి వెళ్లిపోయారు. గుంటూరు మేయర్ అభ్యర్థి వార్డులోనే ఈ నకిలీ బ్లీచింగ్ భాగోతం వెలుగు చూసింది. ఉరవకొండకు చెందిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో ఆమెను వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె ఈ నెల 3న ఆసుపత్రి సిబ్బందికి చెప్పకుండా 50 కిలోమీటర్ల దూరంలోని ఉరవకొండకు నడిచి వెళ్లింది. నిన్న అర్ధరాత్రి ఉరవకొండకు చేరుకున్న బాధితురాలు బస్టాండ్ వద్ద కింద పడి స్పృహ కోల్పోయింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ ధరణిబాబు బస్టాండ్ వద్దకు చేరుకుని 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. గంట దాటినా 108 వాహన సిబ్బంది స్పందించలేదు. ఎస్ఐ ధరణిబాబు అప్పటికప్పుడు ప్రైవేటు వాహనం తెప్పించి మహిళను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని आइसोलेशन वार्ड को तरलिंचाరు। खबर गुंटूर जिले से आती हुई, जहां पर एक कोरोना संक्रमित मरीज की अस्पताल ले जाते समय मौत हो गई। कोरोना संक्रमित मरीज का शव सड़क पर ही 2 घंटे तक ऐसे ही पड़ा रहा। 2 घंटे बाद जब सफाई कर्मचारी आए तो शव को उठाकर ले जाया गया। कोरोना काल में इतनी बड़ी लापरवाही सामने देखने को मिल रही है। असल में मरीज ऑटो में बैठकर अस्पताल जा रहा था, लेकिन रास्ते में ही उसकी मौत हो गई। तब ऑटो ड्राइवर ने शव को सड़क पर ही छोड़ दिया। स्थानीय लोगों ने पुलिस को सूचित किया। जेम्स हॉस्पिटल राघवल श्रीकाकुलम जिला बी मोहन राव साईराम ఇక్కడ ట్రీట్మెంట్ ఏం చూడట్లేదు సార్, చచ్చిపోతానేమో తెలియట్లేదు. గంట గడిలో ఉన్నట్లుంది, బ్రీతింగ్ ఆడట్లేదు, కఫము ఆయాసం. అమ్మా వీలుంటే ఏదైనా ట్రీట్మెంట్ చేసి ఎంతవరకైనా ఈ సీఎం లెవెల్ వరకైనా వెళ్తాం. అమ్మా ప్లీజ్ సేవ్ మీ సాయిరామ్, సేవ్ మీ.